నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, హీరో రాజ్ తరుణ్ మీద కేసు నమోదైంది. మనకు తెలుసు, గత 4-5 రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడు అని చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. ఆయనకి వ్యతిరేకంగా కొన్ని సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. 493, తర్వాత 420, 506. ఎలా చూస్తారు మేడం ఈ వ్యవహారం? లావణ్య అయితే చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తుంది. సో తనకి 2వ నెల ఉన్నప్పుడు అబార్షన్ కూడా చేయించాడని చెప్తుంది లావణ్య. ఎట్లా చూస్తారు మేడం? సార్ అవే చూస్తున్నాను సార్ అలిగేషన్స్. కేసు తీసుకున్న అడ్వకేట్ గారు కూడా దిలీప్ శంకర్ అన్న విషయాన్ని కూడా చూసాము. సో అక్కడ కట్టిన సెక్షన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి సార్. అంటే 420 చీటింగ్ కట్టారు, 506 కట్టారు క్రిమినల్ ఇంటిపేషన్. అదే రకంగా 493 నాన్ బెయిలబుల్ అఫెన్స్ అబోవ్ 7 years, 10 years ఇంప్రిజన్మెంట్ కి సంబంధించింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారు అనేది 493 సెక్షన్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్. ఆవిడ చెప్పింది మేము చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉన్నాము. ఇంకొకటి చెప్పింది నేను 70 లక్షలు అతనికి ఇచ్చి మోసపోయాను. అంటే ఏ డేట్ లో 70 లక్షలు ఇచ్చింది, ఏ డేట్ వరకు ఎదురు చూసింది, 70 లక్షలు ఇవ్వడానికి గల ఆవిడ కెపాసిటీ ఏంటి? అంటే వాళ్ళు కూడా కొద్ది గొప్ప ధనవంతులై ఉండాలి కదా సార్. అంటే మన దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేస్తాం, మన దగ్గర 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు దానం చేయలేం కదా. అసలు చేతిలో ఉండవు కదా. ఖర్చు పెట్టడానికి లేనప్పుడు దానం చేయడానికి ఎక్కడి నుంచి వస్తాయి సార్? సో నా నా గ్రౌండ్స్ ఏంటంటే నేనేం అడుగుతున్నానంటే చాలా ఆధారాలు కూడా చూపిస్తున్నారు దిలీప్ శంకర్ గారు. లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తను ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంటే అదేదో పెళ్లి చేసుకున్నాక ఆ ముచ్చట ఈ ముచ్చట చేసుకొని ఉండాల్సింది పాపం లావణ్య గారు. చేసుకుంటాడనే ఒక నమ్మకంతో ఎదురు చూసారు. రాజ్ తరుణ్ చివరికి తను చెప్పింది మోసం మేడం, చేశారు. 2017 సంవత్సరం వరకు మేము రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవం. ఆ తర్వాత మేము లేవు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. 2017 అంటే చాలా సంవత్సరాల బ్యాక్ సార్. అప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు అప్పుడే ఘటన చేయాలి, అప్పుడే గొడవ చేయాలి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతున్నట్టుగా ఏదో అంటే అంటే ఇప్పుడు వేరే మన హీరోయిన్ తో అమ్మాయిని ఉంటున్నాడు, తప్పు. నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని చెప్పి లావణ్య చెప్తుంది కదా. అది చట్టం. అది మనం ఏం చేస్తాం సార్. మన దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే నువ్వు ఎవరితోనైనా తిరగచ్చు అంటూ పక్క దేశాల నుంచి భారతదేశానికి అన్ని దిగుమతి చేసుకుంటున్నారు అని చూసాం. కానీ పనికి మాలిన చెత్త సంస్కృతి కూడా మనం దిగుమతి చేసుకున్నాం అన్న విషయం ఇప్పుడే తెలుస్తుంది. లివింగ్ రిలేషన్ తప్పు కాదని సుప్రీం కోర్టే ఇచ్చింది. అప్పుడు ఆవిడతో కలిసి ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చినాయి, విడిపోయారు. ఇప్పుడు ఈవిడతో కలిసి ఉంటున్నాడు. అది ఆవిడకి అడిగే అధికారం ఎలా ఉంటుంది? ఆవిడేమన్నా తాళి కట్టిన భార్య? లేకపోతే ఇప్పుడు ఆవిడ కంటే కొద్దో గొప్ప అధికారాలు ఉండొచ్చు. ఆవిడ అధికారాలు కూడా మడిచి కప్‌బోర్డ్‌లో పెట్టేసిన పరిస్థితి ఈ వ్యవస్థ. సో మేడం, ఇటువంటి పరిస్థితుల్లో సహజీవనానికి ఆవిడకి సంబంధించి అసలు ఆధారాలు మన దగ్గర ఎలాంటి చట్టాలు లేవా మేడం? ఇప్పుడు ఒకరితో సహజీవనం చేసి ఒకరు కాదని చెప్పి ఇంకొకరితో వెళ్ళినప్పుడు చట్టాలు ఏమన్నా ఉన్నాయా? నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అట్లా అది కరెక్ట్ కాదు, వీళ్ళతో పూర్తిగా ఏమి ఉండవు సార్. చట్ట నిబంధన ఏమీ లేదు. అదేదో మేము సినిమాలో చూసాం. 'వెంకటేష్ సౌందర్య' సినిమాలో అతనేదో తాళి కట్టేసి సంవత్సరం తర్వాత మనిద్దరి మధ్య బాండింగ్ ఉంటే ఓకే. అదర్‌వైజ్ లేకపోతే ఈ బంధాన్ని ఇక్కడితో కట్ చేసుకోవాలని. అప్పుడు మాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏంటి ఇంత వింతగా ఉందనేసి. అది లివింగ్ రిలేషన్‌లో ఉంటుందంట. కానీ తాళి కడితే అలాగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు 1 ఇయర్ బాండింగ్, 2 ఇయర్స్ బాండింగ్ పెట్టుకోవడానికి లేదు. అదే మీ రిలేషన్‌లో ఉంటే మీరు విడిపోవచ్చు, కలిసుండొచ్చు. లేకపోతే దాని తర్వాత మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదిరితే తాళి కట్టుకోవచ్చు. ఉమ్, రిలేషన్ పెంచుకోవచ్చు. అంతేగాని కంపల్సరీ కలిసే ఉండాలి. లేకపోతే ఇంకొకడితో ఉండకూడదు అనే బాండింగ్ ఏం లేదండి లివింగ్ రిలేషన్‌లో. ఉమ్, ఇప్పుడు అదే తాళిబంధం అనుకోండి. నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇంకొకడితో ఉన్నాడు అంటూ భార్య అలిగేషన్ చేయొచ్చు. భార్యకి అధికారం ఉంటుంది. కానీ లివింగ్ రిలేషన్‌లో ఉండే ఆడబిడ్డకి ఉండదు అంటూ చట్టభద్రత కూడా లేదండి ఆ బిడ్డకి. కానీ ఆవిడ 2017లో విడిపోవడం ఏంటో, దాని తర్వాత వచ్చి క్వెషన్ చేయడం ఏంటో, వాళ్ళ అడ్వకేట్ గారు పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది దాంట్లో 376 రేప్ కేస్ కూడా పెట్టుండాల్సింది. లేకపోతే 317 కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం చేశాడు, చంపాడు అని చెప్పి ఉండాల్సిందేమో. ఉమ్, సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు అని అతను చెప్పలేదు. ఎందుకంటే
మోరోవర్ చాలా ఎవిడెంటరీ డాక్యుమెంట్స్ కానీ, ఫోటోస్ కానీ, వాళ్ళ మెసేజ్‌లు కానీ, వాళ్ళు రిలేషన్‌లో ఎక్కడెక్కడ ఉన్నారనేది కానీ, దేర్ ఈస్ ఎ పక్కా ఎవిడెంటరీ కదా! సో, తను ఒప్పుకున్నాడు. బట్ 2017 వరకు అని. 2017 తర్వాత మోరోవర్ 18, 19లో కూడా ఇదిగో మేమిద్దరం పలానా హోటల్‌లో కలిసున్నాము. లేకపోతే ఇదిగో పలానా ఏరియాలో, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మారిపోయిందండి. ఆపిల్ ఫోన్‌లో ఏ ఇయర్‌లో, ఏ డేట్‌లో, ఏ టైమ్‌లో ఫోటో దిగింది కూడా టైమ్ ఎవిడెంటరీగా ఇచ్చేస్తుంది. దాన్ని కోర్ట్‌లో ఎవిడెంటరీ డాక్యుమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. అదర్‌వైజ్ గూగుల్ టేక్‌ఔట్ లొకేషన్ కూడా ఉంది. మేమిద్దరం ఆ టైమ్‌లో అక్కడే ఉన్నాము. అదే ఎవిడెన్స్. ఇన్ని మేడం, ఇప్పుడు ఎవిడెన్స్ లివింగ్ పట్టుకొచ్చినా రిలేషన్ కి సంబంధించి ఎలాంటి సరైన చట్టాలు లేకపోవటమే ఇప్పుడు రాష్ట్రం పాలిట శాపంగా మారింది అని భావించాలా? లివింగ్ రిలేషన్‌లో చట్టాలు లేకపోతే దానివల్ల లాస్ అయ్యేది లావణ్య గారు. ఎందుకంటే లివింగ్ రిలేషన్ లలో చట్టభద్రత లేదు అని తెలిసి కూడా అదే రిలేషన్‌ని కంటిన్యూ చేశారు. అదే ఒక ఉమ్, 1 ఇయర్ కలిసుండి, తర్వాత పెళ్లి చేసుకొని ఆ బాండింగ్‌ని కంప్లీట్ చేసుంటే బావుండేది. ఆ అమ్మాయికి కూడా సెక్యూరిటీ ఉండేది. ఉమ్, ఈరోజు తనని నమ్మి ఇన్ని సంవత్సరాలు కలిసుండి, తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటూ స్టేషన్‌లో కేసులు వేసి, కోర్టుల దగ్గరకి ఇదంతా రోడ్డున పడిపోవడం అనేది ఒకటి. ఇంకొకటేంటంటే 70,00,000 అమౌంట్ ఇచ్చాను అని అలిగేషన్ కూడా విన్నాము. అది కూడా అవును, అవును. 420 ఐపీసీ కింద. 420 ఐపీసీ చీటింగ్. ఎయిదర్ ఆవిడ దగ్గర గనక చెక్కులు, నోట్లు, రూ. 100 స్టాంప్ పేపర్లుంటే ఆవిడ డైరెక్ట్‌గా కోర్ట్‌కి వెళ్ళుండేది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం. కానీ ఆవిడ 420 చీటింగ్ అంటుంది. చీటింగ్ అంటే ఇవేమీ లేవండి. నోటి మాటతో ఇచ్చాను. నోటు, కాగితాలేమీ లేవు అని. ఉమ్, సో, అక్కడ ఒక మోసం జరిగింది. సో, 70,00,000 ఇచ్చే కెపాసిటీ ఏంటి? ఆవిడ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తన డబ్బేంటి? ఉమ్, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తారు సార్. నాకు తెలిసి ఒక బంధం బలపడడానికి పెద్దల మధ్య పంచాయతీ సరిపోతుందండి. ఎప్పుడైతే అవును. స్టేషను, కోర్టు అంటారో, ఆ బంధం అంటే తెగేదాకా లాగుతున్నారు కదా! తెగిపోతుంది. ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసుంటారు. వైజాగ్‌లో మిస్ ఆంధ్ర ఒక అమ్మాయి, ఇంకొక మొక్కజొన్న ఏదైతే కేసు. డైరెక్టరో ఎస్. అతనెవరో మరి అతనితో పెళ్లి చేసుకుంది. మీరు గమనించండి, పెళ్లి గూడా చేసుకుంది. తనేం చెప్తున్నాడు, మేమిద్దరం దూరంగా ఉండి 3 ఏళ్లయింది. నేను ఇంకొక ఆవిడతో కలిసున్నాను. కానీ ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోలేదు అంటాడు. అరె! నువ్వు ఒక ఒక భార్యకి నువ్వు లీగల్‌గా భర్తవి నాయనా. నువ్వు ఇంకొక ఆవిడతో ఎలా ఉంటావు అంటే రిలేషన్‌లో ఉండొచ్చు రజనీ గారు. పెళ్లి చేసుకుంటే తప్పు గాని రిలేషన్‌లో ఉంటే తప్పేంటి అంటే, తాళి కట్టిన భర్తే ఇంకొకళ్ళతో రిలేషన్‌లో ఉంటే తప్పు లేదు. పెళ్లి ఉమ్, చేసుకుంటావు తప్పంటే, ఈవిడ తాళి కూడా కట్టించుకోలేదు. నా ఇష్టం అప్పుడు కలిసున్నాను. ఇప్పుడు కలిసి లేదు. సో, ఈ 90,00,000, 70,00,000 అంటారా? అలా ఎలా ఇచ్చిందో ఆధారాలు చూపించనంటున్నారు. కడుపులో బిడ్డని చంపేశారంటున్నారా? దానికి కూడా ఆధారాలు తీసుకురమ్మంటున్నారు. కానీ దిలీప్ శంకర్ గారు ఏదైతే ఉన్నారో, ఆయన అవన్నీ ఎవిడెంటరీస్ చూపించలేదు. అంటే 376 రేప్ అని చెప్పలేదు. ఎందుకంటే రేప్ అనడానికి మీరు చూస్తున్నారు కదా! పక్కన పిక్స్. ఎంత అవును. కోఆర్డినేషన్‌గా, ఎంత ప్రేమగా కలుస్తున్నారని. అక్కడ రేప్ అంటే నమ్మరండి. ఇంకొకటేంటంటే పోనీ పెళ్లి చేసుకుంటాను అనే నేపథ్యంతో నాతో కలిసి ఉన్నాడు. నన్ను నమ్మించి మోసం చేశాడు అనేది 493 సెక్షన్. అయితే ఉమ్, ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా అబోవ్ 7 ఇయర్స్ కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో అరెస్ట్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత అక్కడేమి ఉరి తీయడం జరగదు. కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి అనేదేమి కూడా ఉంటుందో తెలీదు. సో, ఇదంతా ఇప్పుడు వాళ్ళెవరైతే ఫ్రెండ్ 493 సర్కిల్ ఉన్నారో, సెక్షన్ ఎవరైతే నాన్ పెద్ద బెయిలబుల్ కాబట్టి సో విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉందని భావించాలా? ఒకవేళ అరెస్ట్ అయితే గనక ప్రూవెన్ అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. సార్, అరెస్ట్ అంటే 493 అవుతది సార్. అరెస్ట్ చేస్తారు. 2 వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ. ఇక్కడ దిలీప్ శుంకర్ గారు అడ్వొకేట్ అయితే, అక్కడ ఇంకో సుప్రీం కోర్ట్ అడ్వకేట్‌ని తెస్తాడు. వాళ్ళు బెయిల్ పుట్టిస్తారు. బెయిల్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ బెయిల్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఒక 2 ఇయర్స్ ఇలాగే ప్రేమగా ఉంటానని మేమిద్దరం అనుకున్నాము. లేకపోతే పెళ్లి చేసుకుంటానని చెప్పినా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఫెయిల్ అయింది. తను ఇంకొకడితో రిలేషన్‌లో ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. అందుకే నాకు ఆ రిలేషన్ అక్కడ కట్ చేసుకున్నానంటూ తను నిరూపించుకుంటాడు. ఇదంతా ఉమ్. ఏంటంటే సార్, ఇప్పుడు అతనిది తప్పని కానీ, ఆవిడది తప్పని కానీ మనం చెప్పలేము. మోరోవర్ తప్పైతే జరిగింది. అది 2 చేతులు జోడిస్తేనే శబ్దం వచ్చింది కాబట్టి, ఇది పంచాయతీ చేసుకొని విడిపోవడమా, కలిసి ఉండడమా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కోర్టుకెళ్ళినంత మాత్రాన రాస్తారు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనని
మేడం ఈ కోర్టు పర్టికులర్ చెప్తుందా ఈ అండి? కేసులో ఈ పెద్దల జోక్యం ఎక్కడా కనిపించట్లేదు. లావణ్యే స్టేషన్‌ల చుట్టూ తిరుగుతోంది. లాయర్‌ల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కూడా రాజ్ తరుణ్ అండ్ కో మాట్లాడుతున్నారు. ఎందుకని పెద్దల జోక్యం కనిపించట్లేదు? పెద్దలు అంత సీరియస్‌గా ఈ కేస్‌ని ఎందుకు తీసుకున్న పరిస్థితి లేదు? భవిష్యత్తుకు సంబంధించింది కదా! అదే అర్థం కావట్లేదు సార్. పెళ్లి అంటే అవునండి. చేశాము. వాడి కర్మ అలా ఉంది. వాడికి ఆ అమ్మాయికి పడలేదు. ఇంకొక అమ్మాయితో వెళ్తున్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారని ఇంకేమన్నా మాట్లాడొచ్చేమో. ఇది లివింగ్ రిలేషన్. వాళ్ళిద్దరు ఎవరికీ చెప్పకుండా కంటిన్యూ చేసారా? ఈ పిక్స్ ఇప్పుడు బయటకొచ్చినియి. అప్పుడు కూడా వచ్చినియా? హ్మ్. అప్పుడు కూడా ప్రొలాంగ్‌లో ఉన్నారా? అతను ఏదో ఒక 'ఉయ్యాల' సినిమాలో నేను చూసి గుర్తండి. తర్వాత 2, 3 సినిమాలొచ్చినాయేమో నేను అంత గమనించలేదు. ఎనీవే ఒక మంచి యాక్టరు తన పరువు పోతుంది. పోకుండా తను కూర్చొని మాట్లాడుకోవాలి కదా! ఆడపిల్లని అంత తేలిగ్గా మోసం చేసేస్తే ఎట్లా సార్ అది? ఒక సినిమా యాక్టరు తన భవిష్యత్తుకు కూడా తను ఎంతో కొంత డబ్బు సర్దిందుంటది. అలా హ్మ్. చేయడం అనేది కరెక్ట్ కాదు. కూర్చొని మాట్లాడుకొని అలా బాండింగ్‌ని పెంచుకోవాలి. లేకపోతే అతను ఎందుకు వద్దంటున్నాడు అనే దానికి అతని దగ్గర కూడా బలమైన కారణాలు, ఆధారాలు అన్నీ ఉంటాయి. సో, హ్మ్. ఎదిగేటప్పుడు ఎంతో మంది సహకరిచ్చారు. కానీ ఎదిగిన తర్వాత కింద వాళ్ళు కనపడకుండా పోయారా? ఆఫ్‌కోర్స్ ఎనీవే దిలీప్ సంపర్ గారు ఈ కేస్‌లో ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ గారు ఓకే. ఎందుకు ఆ అమ్మాయిని వద్దనుకున్నారో బలమైన కారణాలు కోర్టులో చూపించలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. బట్ అంత మాత్రానికి ఉరి తీసేయరండి ఈ సెక్షన్‌లో. సో, ఎనీవే ఆయన ఆధారాలు చూపిచ్చాలి. పెళ్లి చేసుకున్న వాడే భార్యను వదిలి ఒక ఆవిడతో రిలేషన్‌లో ఉంటే తప్ప ఉంటేనే రిలేషన్‌లోనే కదండీ! పెళ్లి చేసుకోలేదు కదా! అని మాట్లాడుతున్న టైంలో ఆవిడకి నాకు ఈ మధ్య పెళ్లి బాండింగ్ లేదు. ఇద్దరం అనుకోని కలిసున్నాం. అనుకోకుండా విభేదాల వల్ల విడిపోయాం. థాట్స్ ఇట్. అవును. కేస్ క్లోజ్ అనేస్తారు. కానీ ఇక్కడ కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం అన్నారు చూడండి. అది ఇంపార్టెంట్ సెక్షన్ అయ్యుండేది. సెక్షన్ 317 ఐపీసీ కట్టుంటే. సెక్షన్ 376 రేప్స్ కేస్ కనుక కట్టుంటే. బట్ ఎనీవే ఈ రెండిటికి లింక్ అప్ అయ్యే సెక్షన్ 493. హ్మ్. రేప్ జరిగింది. కానీ ఇష్టం లేకుండా కాదు, ఇష్టపడే. ఎందుకు హ్మ్. ఇష్టపడాల్సొచ్చింది? పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి. సో, అలాంగ్ విత్ 2 సెక్షన్స్ క్లబ్ అయితే వచ్చే సెక్షనే 493 లాగుంది కాబట్టి, ఇది కూడా అవును. అబోవ్ 7 ఇయర్స్, 10 ఇయర్స్ అరెస్ట్ అవుతాడు. బెయిల్ మీద బయటకొస్తాడు. తర్వాత ఇక ఆధారాలు ఆ అమ్మాయి చూపించాలి, ఇతను చూపించాలి. అంతిమ లక్ష్యం ఏంటి అనేది తను అవును. తెలుసుకోవాలి. నాకు అతనే కావాలి అని అనుకుంటుందా? అతనికి పనిష్మెంట్ వేయించాలనుకుంటుందా? నాకు జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదనుకుంటుందా? ఏదైనా సరే ఏది చదవాలన్నా ముందు మన లక్ష్యం ఏంటో ఉంటే కదా మన చదువు బిగించేయాల్సింది. సో, ఆవిడ ఏమి కావాలనుకుంటుందో తెలిస్తే కరెక్ట్‌గా అప్పుడు ఈ సెక్షన్స్, అప్పుడు ఈ కేసులు, అప్పుడు ఈ పోలీస్ స్టేషన్‌లు, అప్పుడు ఈ అవును. మీడియా, అప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ వన్ బై వన్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రొలాంగ్ అవుతది. థాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. చూద్దాం ఈ కేసు ఇంకా ఏ మలుపు తీసుకుంటుంది, ఎలా ముగింపు పడుతుందో చూద్దాం. థాంక్ యూ మేడం. నమస్తే.